చిన్నారి పిల్లలు, నేను మరొక కథతో మీ ముందుకు వచ్చాను. ఇవాల్టి మన కథ మాయదారి పిల్లి. ఒక ఊళ్ళో ఒక పిల్లి ఉండేది. ఆ పిల్లికి చిలకతో స్నేహమైంది. ఒకనాడు పిల్లి తన స్నేహితుడైన చిలకను విందుకు పిలిచింది. కానీ ఒట్టి పీసిను గొట్టి కావడం చేత చిలకకు మంచి విందు చేయక కొద్దిగా పాలు, కాసిని బఠానీ గింజలు మాత్రమే పెట్టింది. చిలక చాలా మర్యాద కలది, అందుచేత పైకేమీ అనలేదు. మర్నాడు విందు చేయడం చిలక వంతు. చిలక ఈ విందుకు అట్టహాసంగా ప్రయత్నాలు చేసింది. 500 లడ్లు, 5 తట్టల అన్నము, 5 కాగుల పాయసం చేసి పిల్లిని విందుకు పిలిచింది. భోజన పదార్థాలు చూడగానే పిల్లికి ఎక్కలేని సంతోషం వచ్చింది. చిలక 2 లడ్డుండలు మాత్రం తన కోసం ఉంచుకొని మిగిలిన వంటకాలన్నీ పిల్లి ముందు పెట్టేసింది. పిల్లి 2 చేతులా మెక్కసాగింది. ఒక్కొక్క లడ్డుండ లటక్కున నోట్లో వేసుకొని గుటుక్కున మింగేసింది. అన్ని లడ్డుండలు అయిపోయాయి. అన్నం కూడా అయిపోయింది. కూరలు అయిపోయాయి. పాయసం కూడా అయిపోయింది. నాకు ఆకలిగా ఉంది, ఇంకేమైనా ఉందా అని అడిగింది పిల్లి. తన కోసం దాచి ఉంచిన 2 లడ్డుండలు తెచ్చి పిల్లి పళ్ళెంలో పెట్టి, ఇంతే, ఇంకేమీ లేవు అంది చిలక. పిల్లి 2 లడ్డుండలు 2 చేతుల లటక్కున నోట్లో వేసుకొని గుటుక్కున మింగేసి, ఇంకేముంది అంది. చిలకకు కోపం వచ్చింది. ఉన్నదంతా నీకే మింగపెట్టాను, ఇంకేముంది, కావలిస్తే నన్ను మింగు అంది. అన్నదే చాలు కదా అని పిల్లి చిలకను పట్టుకొని లటక్కున నోట్లో వేసుకొని గుటుక్కున మింగేసింది. అక్కడి నుంచి బయలుదేరి పిల్లి వీధిలోకి వచ్చింది. వీధిలో ఉన్న ఒక ముసలమ్మను పిల్లి చేసిన పాపిష్టి పని కళ్ళారా చూసింది. ఆ ముసలమ్మ పిల్లిని నిలదీసి, నీకేం పోయే కాలమే పిల్లి, నీ స్నేహితుడైన చిలకను మింగుతావా అంది. నువ్వు నాకు చెప్పేదానివా ముసలమ్మ, చూడు నిన్నేం చేస్తాను అంటూ పిల్లి ముసలమ్మను పట్టుకొని లటక్కున నోట్లో వేసుకొని గుటుక్కున మింగేసింది. సరదాగా వీధి వెంబడి కొంత దూరం పోగా పిల్లికి గాడిదను తోలుకుంటూ ఒక చాకలి ఎదురొచ్చాడు. ఏ పిల్లి, నీ కళ్ళు లేవా? గాడిద కాళ్ళ కింద పడి చస్తావా ఏంటి? తొలగు తొలగు అన్నాడు ఆ చాకలి. ఓ రబ్బా, నీకెంత పొగర్రా, నేనంటే ఎవరనుకున్నావు? 500 లడ్డుండలు పలహారం చేశాను, 5 తట్టల అన్నం భోంచేశాను, 5 కాగుల పాయసం తాగాను, నా స్నేహితుడు చిలకను భక్షించాను, అడ్డు చెప్పిన ముసలమ్మను మింగాను, ఇక నువ్వు నీ గాడిద ఒక లెక్క అని పిల్లి చాకలిని, గాడిదను కూడా లటక్కున నోట్లో వేసుకొని గుటుక్కుమని మింగి ముందుకు సాగింది. అలా వెళ్ళగా పిల్లికి ఒక ఊరేగింపు ఎదురైంది. కొత్తగా పెళ్ళైన రాజుగారు, రాణిగారు ఊరేగుతున్నారు. బోలెడని మేళాలు వాయిస్తున్నారు. బోలెడంత పరివారం నడుస్తుంది. వెనక 100 ఏనుగులు నడుస్తున్నాయి. పిల్లి ఈ ఊరేగింపుకు ఎదురుగా వెళ్ళింది. ఏ పిల్లి, కళ్ళు లేవా? ఏనుగుల కాళ్ళ కింద పడి చేస్తావా? తొలగు తొలగు అన్నాడు రాజుగారు. తొలగలిగా, నేనంటే ఎవరనుకున్నావు? 500 లడ్డుండలు పలహారం చేశాను, 5 తట్టల అన్నం భోంచేశాను, 5 కాగుల పాయసం తాగాను, నా స్నేహితుడు చిలకను భక్షించాను, అడ్డు చెప్పిన ముసలమ్మను మింగాను, తోవ తొలగమన్న చాకలిని, వాడి గాడిదను గుటుక్కుమనిపించాను, ఇక నువ్వు నీ పరివారం ఒక లెక్క అంటూ పిల్లి రాజును, రాణిని, పరివారాన్ని, మేళగాళ్లను, ఏనుగులను లటక్కు నోట్లో వేసుకొని గుటుక్కున మింగేసింది. అప్పటికి పిల్లి ఆకలి పూర్తిగా తీరింది. కానీ పిల్లికి ఒక్క అసంతృప్తి మాత్రం మిగిలిపోయింది. ఎన్ని తిన్నా ఒక్క ఎలుకను మాత్రం తినని లోటు అలాగే ఉండిపోయింది. పిల్లి ఈ మాట అనుకుంటుండగానే ఒక ఎలుక దాని దారికి ఎదురుగా నిలబడి, ఏయ్ పిల్లి, తొలగు తొలగు అంది. పిల్లికి చాలా ఆనందపడిపోయింది. వెతకపోయిన తీగే కాళ్లకు చుట్టుకున్నట్టు పిల్లికి ఎలుక దొరికింది.
ఉత్సాహంతో పిల్లి ఎలుకను అవలీలగా ఎత్తి లటక్కున నోట్లో వేసుకొని గుటుక్కుమని మింగేసింది. పిల్లి పొట్టలో అంతా చీకటిగా ఉంది. కానీ ఎలుక గనక చీకట్లో కూడా లడ్డుండలను, చిలకను, ముసలమ్మను, చాకలివాణ్ణి, గాడిదను, రాజుగారిని, రాణిగారిని, పరివారాన్ని, మేళగాళ్లను, ఏనుగులను పోల్చుకోగలిగింది. ఇవన్నీ చేరినందువల్ల పిల్లి పొట్ట తగని ఇరుకుగా ఉంది. అందుచేత ఎలుకకు అక్కడ ఉండబుద్ధి కాలేదు. తన వాడి పళ్ళతో ఎలుక పిల్లి పొట్ట కొరికి పెద్ద బొక్కబెట్టి బయటకు వచ్చేసింది. దాని వెంటనే తనకు కావాల్సిన 2 లడ్డుండ్లు పట్టుకొని చిలుక బయటకు వచ్చేసింది. చిలుక వెనుకనే ముసలమ్మ, చాకలివాడు, గాడిద, రాజు, రాణి, పరివారము, మేళాలు, ఏనుగులు అన్నీ బయటకు వచ్చేశాయి. పాపం పిల్లి ఏం చేస్తుంది? పొట్ట కుట్టించుకోవడానికి మాదిగాడి దగ్గరికి పోయింది. థ్యాంక్ యూ పిల్లలు. ఇలాంటి మరెన్నో కథలు మీ ముందుకు రాబోతున్నాయి. వీక్షిస్తూ ఉండండి చిన్నారి కథలు.